హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే నేను ఆకుకూర ఒకటి తీసుకున్నానండి. 2 రకాల ఆకుకూర. అదైతే ఫ్రై చేస్తున్నాను. ఇగో చూస్తున్నారు కదా! ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. వెల్లుల్లిపాయలండి. అది నేనైతే 2 పాయలు తీసుకొని అవి పై పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలాగ ఆయిల్ వేసుకొని ఆయిల్లోనైతే వేయించానండి. దోరగాన చూసారు కదా! కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి ఒక 6 తీసుకున్నాను నేను. ఇవన్నీ దోరగా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి నీట్గా కట్ చేసుకున్న పాలకూర, పొన్నగంటి ఆకు 2 కలిపి అయితే నేను చిన్న చిన్నగా ముక్కలుగా పీస్గా కట్ చేసుకొని నేనైతే వేసుకున్నానండి. ఈ కూర, ఈ పొన్నగంటి ఆకు కూడా కళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి. ఈ ఆకుకూరలో బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మూత పెట్టి అయితే నేను మగ్గించుకుంటున్నాను. ఇంకొక పక్కనైతే నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఆ కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా! అలాగే సాల్ట్, రాళ్ళుప్పు కూడా వేసుకున్నాను. వేసుకొని వేయించుకున్నాక నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇవి మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన అంతా పోయాక నేను టమాటాలు అయితే తీసుకొని టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత నేనైతే మేక కాళ్ళు తీసుకున్నానండి. ఈ కాళ్ళు శుభ్రంగా కడిగేసుకొని ఇలాగా మనం వేసేసుకోవాలండి. టమాటా వేగిన తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత నేనైతే కారం వేసుకున్నానండి. 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. ఈ కారం కూడా బాగా కలగబెట్టుకున్న తర్వాత మనకి కావాల్సినంత వాటర్ అయితే మేకలు కదండి, కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకాలి. వాటర్ అయితే చూసి వేసుకొని నేనైతే బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టుకున్నాను. నేనైతే 10 విజిల్ అయితే వేయించుకున్నానండి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకాలి కదా, అందుకని. చూస్తారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో, ఎంత బాగుందో. ఇంకైతే నేను వేడి అన్నం పెట్టుకొని ఈ వేడి అన్నం పక్కన పెట్టుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పాలకూర, పొన్నగంటి ఆకు కూడా నేను వేసుకున్నాను. అలాగే సేరువా అంటామండి దీన్ని, ఇది కూడా వేసుకున్నాను. ఎంత బాగుందంటే మా పాప అయితే నేను తిని చూపిస్తాను అని తనైతే ఇదిగో చూస్తున్నారు కదా తింటుంది. అమ్మ సూపర్ అమ్మా. ఈ పొన్నగంటి ఆకు మా పిల్లలకి ఈ ఆకుకూరలన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను అలవాటు చేశానండి. ఇప్పుడైతే ఎవరు కూడా ఈ ఆకుకూరలు తినాలంటే తినిపించలేకపోతున్నారు. పిల్లలు చాలా వరకు నేను చూసినంత వరకు ఎవరు తినట్లేదు. ఈ ఆకుకూరలో ఎంత మంచి విటమిన్ ఉంటుంది. ఈ పొన్నగంటి ఆకు కళ్ళకి ఇప్పుడు చాలామంది స్కూల్కి వెళ్ళే పిల్లలు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు కదండి, స్వెట్స్ అయితే. మా పిల్లలకైతే ఇప్పటికీ కూడా అక్షరాలు చాలా బాగా కనిపిస్తాయి. ఈ చిన్నప్పటి నుంచి ఆకుకూరలు బాగా అలవాటు చేశాను. అమ్మ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఈ పొన్నగంటి ఆకు పాలకూర కూడా అనేసి. అలాగే సేరువ కూడా చాలా బాగుంది అనేసి నాకైతే చెప్తుందండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు చేయాలి. నేనైతే రాగి సంకటి అయితే నేను చేసుకొని ఇలా వేసుకొని నేనైతే తిన్నాను. చూసారు కదండి వీడియో. ఈ ఆకుకూరలు ప్రతి ఒక్కరు కూడా మనం ఆకుకూరలు కూడా తినాలండి. ఆకుకూరలో చాలా మంచిది. ఇంకైతే మాకు వీధిలో కుక్కలు ఉంటాయి కదా, ఈ కుక్కలకి నేను వాటర్ కానీ వాటికి అన్నం కానీ నేను ఇలా పెడతానండి ప్రతిరోజు కూడా. చూసారు కదా వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.